ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుకు తూట్లు. మత మార్పిడి చేసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తున్న ప్రభుత్వాలు. అంబేద్కర్ ఆశయాలకు ఆచరణ కరువైంది. దళిత నాయకుల ఆవేదన. నా పేరు బోని గణేష్ అండి. నేను హిందూ షెడ్యూల్ కులాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఎస్సీల్లో ఉన్న చాలామంది 70% మంది ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించి మరలా హిందువులుగా చలామణి అవుతూ తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు తీసుకొని నిజమైన దళిత హిందువులకు సంబంధించిన ఉద్యోగము, విద్య, అదే అభివృద్ధి, అదేవిధంగా బాబాసాహెబ్ రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారాన్ని దళితులకు ఇచ్చిన అధికారాన్ని కూడా క్రైస్తవులు చాలామంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 24 ఎస్సీ నియోజకవర్గాల్లో కనీసం 20 మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులు ఎవరైతే ఉన్నారో మతం మారిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాజ్యాధికారాన్ని ఈరోజు అనిపిస్తున్నారు. ఈరోజు మనం చూస్తుంటే ఏ ప్రభుత్వం అయినా దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని అసెంబ్లీలలో తీర్మానం పెట్టే స్థాయికి ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈరోజు దానివల్ల నిజంగా ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రాజ్యాధికారం కాకుండా అభివృద్ధితో పాటు అన్నీ కూడా ఈరోజు కోల్పోవాల్సి వస్తుంది. ఈరోజు 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ 2021లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఎవరైతే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ఎస్సీ హోదాకి కోల్పోతారు అన్న ఇన్ని తీర్పులు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును కూడా ఈరోజు ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం అన్నది ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ఈ యొక్క తమిళనాడులో కానీ అలాగే సుప్రీంకోర్టు అలాగే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏంటంటే దళితులకు సంబంధించిన కులం సర్టిఫికేట్ లేకుండా మామూలుగా లేకుండా క్రిస్టియన్ అయినా ఇలా హైకోర్టుకి వెళ్ళి అక్కడ భంగపడడం జరిగింది. హైకోర్టులో నిజమైన హిందూ క్రిస్టియన్లకి ఈ సర్టిఫికేట్లు ఇవ్వాలి తప్ప క్రిస్టియన్ మతంలో చేరిన వాళ్ళకి ఎవరు కూడా ఎస్సీ కులాల సర్టిఫికేట్ వర్తించదనేసి షెడ్యూల్ ప్రకారం పెట్టిందా హైకోర్టు తీర్పిచ్చింది. హిందూ దళితుల ఐక్యత, హిందూ దళితుల ఐక్యత, హిందూ దళితుల ఐక్యత.